సో హాయ్ గైస్, ఈ వీకెండ్కి మీరు చూడాల్సిన రీసెంట్ బెస్ట్ ఓటీటీ సిరీస్ అండ్ మూవీ సజెషన్స్తో ఎప్పట్లానే వచ్చేసా. ఇందులో డ్రామా, ఎమోషన్, సైఫై, థ్రిల్లర్ ఎలా మిరికించి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, ఐ విల్ ఫైండ్ యూ. అవతార హీరో శామ్ వర్తింగ్టన్ లీడ్లో మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జానరాలో ఈ సిరీస్ ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ చెప్తా. హీరో డేవిడ్ తన కొడుకుని చంపేసినందుకు జైల్లో శిక్ష అనుభవిస్తుంటాడు. కానీ డేవిడ్ ఆ క్రైమ్ నేను చేయలేదని అంటుంటాడు, బట్ ఎవరు నమ్మరు. ఒకరోజు జైల్లో ఉన్న డేవిడ్ దగ్గరికి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోలో ఉన్న పిల్లడు సేమ్ తన కొడుకులానే ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న డేవిడ్ జైలు నుంచి బయటికి రావాలనుకుంటాడు. ఆ నెక్స్ట్ ఏం జరిగింది, ఎందుకే ఆ కుర్రోడు తన కొడుకా కాదా, అసలు డేవిడ్ పాస్ట్ లైఫ్లో ఉన్న విలన్ ఎవరనేది మీరే చూసి తెలుసుకోవాలి. ఇందులో నాకు బాగా నచ్చిందంటే ప్రతి ఎపిసోడ్ ఎండ్లో ఒక పర్ఫెక్ట్ క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్కి క్యూరియాసిటీ బిల్డ్ చేస్తాడు. ఓవరాల్ రైటింగ్ అయితే పీక్ లెవెల్ ఎంగేజింగ్ స్టఫ్ ఏ ఉండదు, కానీ నెరేషన్కి అలా హుక్ అయి చూడగలుగుతాం, అదైతే గ్యారంటీ ఇవ్వగలను. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ప్రాపర్గా ల్యాండ్ అవుతాయి. మేజర్ అసెట్ అంటే శామ్ పర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ ఎమోషన్స్తో లైవ్లీగా చేస్తారు. ప్రతి క్యారెక్టర్ గ్రే షేడ్లోనే ఉంటుంది, మళ్ళీ వాళ్ళందరూ డేవిడ్కి రిలేటివ్స్ కూడా. అందుకే ఎవడ విలనో కనిపెట్టడం కొంచెం కష్టం అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదో, తెలుగులో ఉంది, డబ్బింగ్ బాగుంది, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 2, బ్లాస్ట్ జోన్. స్టిల్ ఈ మూవీ థియేటర్స్లో ఇంకా ఆడుతుండగానే ఓటీటీలోకి వచ్చేసింది. చిన్న సినిమాగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి అప్రాక్సిమేట్లీ 80 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. చాలా కాలం తర్వాత అనుకుంటా అర్జున్ గారు ఒక స్ట్రైట్ హిట్ ఫిల్మ్ చూశారు. యాక్చువల్గా స్టోరీ లైన్ పరంగా ఈ సినిమా రెగ్యులరే, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ కొత్తదనం ఏంటంటే కరాటే ఫ్యామిలీ. వాళ్ళ మీదకి వచ్చిన రౌడీ గ్యాంగ్స్ని ఈ మిడిల్ క్లాస్ కరాటే ఫ్యామిలీ ఎవరి హెల్ప్ లేకుండా ఎలా తొక్కి నారదీశారో చాలా ఫ్రెష్గా చూపిస్తారు. థియేటర్లో చూస్తున్నప్పుడు మంచి విజిల్ వర్తి మూమెంట్స్ పడ్డాయి. ఎలివేషన్స్ అండ్ హై మామూలుగా లేదు. కరాటే అంటే ఏదో నార్మల్గా చేసేస్తారు అనుకున్నా కానీ పక్కా ప్రొఫెషనల్లా చేస్తారు. ఎస్పెషలీ ప్రీతి ముకుందన్ అయితే ఈ రోల్కి అంటే యాక్టర్స్ని పెట్టుకుని కన్నప్పలో మన స్నోహన్న తనని గ్లామర్ కోసమే వాడుకున్నాడు. ఇందులో ఈమె లుక్స్ కానీ అండ్ ఆ యాక్షన్ చేసే విధానం భలే ఉంటుంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది ఆమెది. ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ సజెషన్. యాక్షన్, కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ కొన్ని స్లోమో షాట్స్ పీక్లో ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3, గుడ్ లక్, హ్యావ్ ఫన్, డోంట్ డై. యాక్చువల్గా 3 months బ్యాకే ఈ మూవీని సజెస్ట్ చేయాలి, కానీ ఎలాగో తెలియదు, మర్చిపోయా. రీసెంట్గా శివు అనే బ్రో కామెంట్ చేస్తే మళ్ళీ గుర్తొచ్చింది. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్. ఈ మూవీ థియేటర్కి రిలీజ్ అయితే అప్పుడో పట్టించుకోవాలి, కానీ తర్వాత అందరూ కల్ట్ క్లాసిక్ అన్నారు. ఎందుకు అలా అన్నారో సినిమా చూస్తే మీకే అర్థం అవుద్ది. ఈ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. ఒకవేళ కసిగా ఎగ్జిక్యూట్ చేసినా కూడా అర్థం కావడం ఇంకా కష్టం. మేబీ అందుకనేమో థియేటర్లో మిస్ఫేర్ అయిపోయింది. ఈ మూవీ స్టార్టింగ్ సీన్లో వింతగా ఒక మనిషి ఫ్యూచర్ నుంచి వచ్చి ఏఐ వల్ల హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ నాశనం అయిపోతుంది, అది మనం ఆపాలని చెప్తుంటాడు. సినిమాకి ఇతని పర్ఫార్మెన్సే కీ ఫ్యాక్టర్. అలా అతను హోటల్లో ఉన్న కొంతమందిని టీమ్గా పిక్ చేసుకుంటాడు. ఈ గ్రూప్లో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయికి ఫోన్ దగ్గర ఉంటే నోస్ నుంచి బ్లీడింగ్ వచ్చేద్ది. అండ్ ఏఐని క్రియేట్ చేసి జనాలను అట్రాక్ట్ చేసి ఒక కిడ్ కూడా ఇందులో ఉంటాడు. వాడు చేసే పనులు ఆపడం ఈ టీం ప్రయత్నం. టెక్నాలజీ వల్ల లైఫ్ ఎలా డిస్ట్రాయ్ అవుతుందో చెప్పడం ఈ మూవీ ఎజెండా. సెటారికల్ కామెడీ, సైఫై, చేస్ సీక్వెన్సెస్తో ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోద్ది. ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ చేయలేదు, నో అడల్ట్ కంటెంట్. నెంబర్ 4, మర్డర్ మైండ్ఫుల్లీ. ఈ వీక్లో నేను ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసిన సిరీస్ ఇది. ఎందుకంటే 2 సీజన్స్ కలిపి ఒకేసారి చూసాను. ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవగానే వదలాలనిపించలా, అంత యూనిక్ కాన్సెప్ట్ ఇది. మన హీరో ఒక క్రిమినల్ డిఫెన్స్ లాయర్. మాఫియా బాస్ దగ్గర వర్క్ చేస్తుండడం వల్ల ఫ్యామిలీకి టైం ఇవ్వలేక తనకు కూడా ప్రెజర్ ఎక్కువైపోయి ఒక సైకాలజిస్ట్ని కలిసి తన బాధ చెప్పుకుంటే మైండ్ఫుల్నెస్ అనే కోర్స్ పేరుతో కొన్ని ట్రిక్స్ చెప్తాడు అతను. ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మనోడు వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కన్నా విలన్ గ్యాంగ్ని ఎలా హ్యాండిల్ చేశాడనేది ఇంట్రెస్టింగ్ టర్న్ ఇది. అదిరిపోయే ట్విస్ట్ అండ్ టర్న్స్ పెద్దగా ఏమి ఉండవు, కానీ ఆ డ్రామా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. అస్సలు బోర్ కొట్టదు. ఈ డార్క్ కామెడీ ఎలా ఉంటుందంటే 4th వాల్ బ్రేక్ చేసి హీరో తన పర్స్పెక్టివ్లో మనతో మాట్లాడుతుంటాడు. అది ఫన్నీగా అనిపిస్తుంది. ఫస్ట్ సీజన్ బెస్ట్ అనిపించింది, సెకండ్ సీజన్ గుడ్ అనిపించింది. సీజన్ 2లో దీని కంటిన్యూషన్ ఉంటుంది. ఇందులో ఇన్నర్ సైల్డ్ అని ఒక ఎలిమెంట్ యాడ్ చేశారో అది కొత్తగా అనిపిస్తుంది. కాకపోతే డార్క్ కామెడీ ఫస్ట్ పార్ట్లో ఉన్నంత లేదు. వైఫ్ క్యారెక్టర్ అండర్ యూటిలైజ్ చేశారు. కొన్ని చోట్ల డ్రామా ఎక్కువ లాగర్ అనిపించింది, అంతే. వాచ్ ఇట్ ఇండివిజువల్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అడగండి ప్లీజ్. నెంబర్ 5, బాహుబలి, ద టార్చ్ బేరర్. తెలుగు సినిమా క్రెడిబిలిటీని వరల్డ్ వైడ్ రీసౌండ్ వచ్చేలా వినిపించిన మాస్టర్ పీస్ ఫ్రాంచైజీ. దీని గురించి అడిగితే ప్రతి మూవీలో ఎవరి దగ్గర మినిమం ఒక 1/2 hour ఆన్సర్ ఉంటుంది. అంతలా ప్రభావితం చేసిన ప్రాజెక్ట్ ఇది. ఇచ్చిన ఎక్స్పీరియన్స్ స్టిల్ మన మెమోరీస్లో అలా సేవ్ అయిపోయి ఉంటుంది. ఎప్పటికీ చూసిన వల్ల మనకి ఎలా ఉంటే దాన్ని తీర్చిదిద్దిన క్రూ అండ్ కాస్ట్కి ఇంకెలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ని, హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ గోస్ టు బియాండ్, వాట్ స్ట్రగుల్స్ డిడ్ ద ఫేస్ ఇన్ మేకింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అనేది 4 episodes ఎంటర్టైనింగ్గా, ఎమోషనల్గా రాజమౌళి గారి దగ్గర నుంచి నాజర్ గారి వరకు ప్రతి ఒక్కరు మెయిన్ కాస్ట్ అండ్ క్రూ పర్స్పెక్టివ్ని, వాళ్ళ 5 years ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. ఈ పాన్ ఇండియా సినిమా తీయడానికి మెంటల్లీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, ఫైనాన్షియల్గా ఎన్ని తలకాయ పోటీలు చూసారో. ముఖ్యంగా ఆఫ్టర్ ద బాహుబలి ఫస్ట్ షో నుంచి తెలుగులో నేటివ్ టాక్ ఎలా వచ్చిందో, ఆ టైంలో రాజమౌళి గారి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో,
అండ్ ఈవినింగ్ అయ్యేసరికి టేబుల్స్ మళ్ళీ ఎలా టర్న్ అయ్యాయో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వదలకుండా ఇంట్రెస్టింగ్గా నెరేట్ చేస్తుంటారు. ఇది చూసిన తర్వాత వాళ్ళు పడ్డ కష్టానికి ఊహించని రేంజ్లో వచ్చిన ఈ రికగ్నేషన్ వర్త్ అనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీని మిస్లు వదలొద్దు. నెంబర్ 6 ద షీప్ డిటెక్టివ్స్. గొర్రెలేంటి డిటెక్టివ్స్గా మారడం ఏంటని డౌట్ వచ్చిందా? అదే ఈ మూవీ కాన్సెప్ట్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి గొర్రెలను పెంచుకుంటూ వాటి బాగోగులు చూస్తూ నిద్రపోయే ముందు వాటికి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ టైప్ కథలు చెప్పే హీరో జార్జ్ ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయి ఉంటాడు. అది చూసిన గొర్రెలు ఇది మడ్రా లేక ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయాడు అనేది వాటికున్న డిటెక్టివ్ మైండ్తో బ్రేక్ డౌన్ చేయడమే ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొర్రెల వాయిస్తో తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు అండ్ వాటి సీజీఏ టాప్ నాచ్గా ఉంటుంది. యాక్చువల్గా యానిమల్ సీజీ అనేది చాలా టఫ్ టాస్క్, కానీ డిఫరెంట్ షీప్స్ సీజీని ప్రాపర్గా చేస్తూ మళ్ళీ వాటితో ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఒక కథ రాయడం బాగా కసితో కూడుకుంది, కానీ అవుట్పుట్ పర్ఫెక్ట్గా ల్యాండ్ చేశారు. అండ్ నెరేషన్ వైజ్ మనకి కిల్లర్ ఎవరో కనిపెట్టే ఆలోచన కన్నా గొర్రెలు దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేస్తాయి అనేది ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది. వాటి గ్రూప్ కన్వర్జేషన్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అన్కండిషనల్ బాండ్ ప్రతిదీ చూస్తున్నంతసేపు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ తెస్తుంది మనకి. కిడ్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక క్యూటెస్ట్ మూవీ ఇది. తెలుగులో ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 ద డిపార్టెడ్. బిన్నీ అనే బ్రో దీన్ని ఎప్పటి నుంచో చూడమని సజెస్ట్ చేశారు. మొత్తానికి ఇప్పుడైతే చూసా. లెజెండరీ డైరెక్టర్ మార్టిన్ స్కార్సెస్ దీనికి ఆస్కార్ గెలుచుకున్నారు. అంతేకాదు బెస్ట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, ఫిల్మ్ కేటగిరీస్లో 3 ఆస్కార్ గెలుచుకున్న వన్ ఆఫ్ ద పాపులర్ ఫిల్మ్స్ ఇది. ప్లాట్ ఏంటంటే లియోనార్డో విలన్ గ్యాంగ్లోకి దూరి అతని సీక్రెట్స్ రివీల్ చేయమని పోకరీలో పండుగడి క్యారెక్టర్లా అండర్ కవర్ ఆఫీసర్గా పంపుతారు. మ్యాట్ డెమన్ ఏమో ఆల్రెడీ పోలీస్ డిటెక్టివ్. వీరిద్దరికి ఒకరి గురించి ఒకరికి ఐడియా ఉండదు. సినిమా అంతా ఇంట్రెస్టింగ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్లా ఉంటుంది. ఎంతకన్నా ఎక్కువ రివీల్ చేయను. ఇప్పుడంటే మనం ఇలాంటి సినిమాలు చూసేసి ఉన్నాం కాబట్టి కొంచెం ఓవర్ రేటెడ్ ఫీల్ రావచ్చు, కానీ 2006లో ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. క్యారెక్టర్స్, రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడతాయి. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా సాలిడ్గా వర్క్ అవుతాయి. దీని నెరేషన్ ఎలా ఉంటుందంటే విలన్కి అండ్ మెయిన్ 2 లీడ్స్కి మధ్య సైకలాజికల్ లవ్ ట్రయాంగిల్లా డిజైన్ చేశారు. డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఆన్ పాయింట్ ఉంటే రియల్ ఫీల్ వస్తుంది. యాక్చువల్గా ఈ మూవీ 2002లో వచ్చిన హాంకాంగ్ ఫిలిం ఇంటర్నల్ అఫైర్స్కి రీమేక్. ప్రజెంట్ అయితే ఈ డిపార్టెడ్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో లేదు, అలా అని వదలద్దు. ఇట్స్ ఎ బెస్ట్ వన్, కానీ కొన్ని బొక్కలు ఉంటాయి, వాచ్ ఇట్ ఇండివిజువల్. నెంబర్ 8 అరైవల్. దీన్ని మ్యాడీ ప్లేస్ అనే బ్రో లాస్ట్ వీక్ సజెస్ట్ చేశారు. నిజం చెప్తున్నా, దీని రన్ టైమ్ 110 minutes అలా ఉంటే, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఇంకో 1 hour పైన టైం పట్టింది. అంత మైండ్ బెండింగ్ మూవీ. ఈ సినిమా చూస్తారో లేదో మీ ఇష్టం, బట్ నేను చూడమని చెప్తా. చిన్న డిస్క్లైమర్, దీని గురించి మినిమం ఐడియా లేకుండా చూస్తే మాత్రం మెల్లిగా నిద్రలో జారుకుంటారు. అస్సలు నచ్చలేదన్నా యాక్సెప్టబుల్. అర్థం చేసుకుంటే మాత్రం మాస్టర్ పీస్ అంటారు. ఈ కథ స్టార్ట్ అయ్యేది ప్రొటాగనిస్ట్ కూతుర్ని కనడం, పాప పెద్దదవడం, తర్వాత డిసీజ్ వచ్చి చనిపోవడం నుంచి మొదలయ్యి మెల్లిగా ప్రెజెంట్లోకి వస్తుంది. ఆ ప్రెజెంట్లో 12 ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్స్ ఎర్త్ మీదకి ల్యాండ్ అవుతాయి. అవి ఒక డిఫరెంట్ సౌండ్స్ అండ్ సైన్స్తో మాట్లాడుతుంటాయి. దాన్ని డీకోడ్ చేయడంలో ప్రొటాగనిస్ట్ మాస్టర్ కాబట్టి ఏలియన్స్తో మాట్లాడి అవి రావడానికి గల పర్పస్ తెలుసుకుంటుంది. ఇక్కడ ఏలియన్స్కి ఫ్యూచర్లో హ్యూమన్స్ అంతా యూనిటీగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తారని వస్తాయి. అండ్ ప్రొటాగనిస్ట్ వాడి లాంగ్వేజ్ లెర్న్ చేయడం వల్ల తన కూడా ఫ్యూచర్ని తెలుసుకోగలుగుతుంది. ఈ ఫ్యూచర్ అండ్ పాస్ట్ యొక్క నాన్ లీనియర్ నెరేషన్ హీరోయిన్ క్యారెక్టర్లో ఉంటుంది కాబట్టి ఇదంతా నేను చెప్పాల్సి వచ్చింది. కానీ మస్ట్ అండ్ షుడ్గా బుర్ర పెట్టి చూడాలి. ప్రైమ్లో రెంట్కి స్ట్రీమ్ అవుతుంది. తెలుగు అడగద్దు. ఇందులో ఫైట్స్, వైలెన్స్ ఏమీ ఉండవు. ప్యూర్ కమ్యూనికేషన్ బేస్ మీద ఉంటుంది. నో అడల్ట్ కంటెంట్. అండ్ వీటితో పాటు ఆర్కో అని యానిమేటెడ్ మూవీ ప్రైమ్లో తెలుగులో కూడా వచ్చింది. మీకు యానిమేటెడ్ ఫిలిమ్స్ ఇష్టం అయితే తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి ఈజీగా చూసేయచ్చు. దీని కాన్సెప్ట్ వచ్చి 2932 సంవత్సరంలో హ్యూమన్స్ క్లౌడ్స్ మీద ఉంటుంటారు. వీళ్ళు రైంబో సూట్స్ వేసుకుని టైం ట్రావెల్ చేస్తుంటారు. ఒకరోజు 10 ఏళ్ల కుర్రాడు ఆ సూట్ వేసుకుని 2075 సంవత్సరంలో రోబోట్ సర్వైవ్ అయ్యే టైంలో ఒక 10 ఏళ్ల అమ్మాయి దగ్గర పడిపోతాడు. సో నెక్స్ట్ ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి, ఆ పాప మళ్ళీ ఆ అబ్బాయిని వాళ్ళ టైంకి ఎలా పంపింది, దీనికి ఒక రోబో ఎలా హెల్ప్ చేసింది అనేది కథ. సింపుల్గానే ఉంటుంది, బట్ కొంచెం స్లోగా కూడా ఉంటుంది. కానీ ఆ వరల్డ్ బిల్డింగ్ నచ్చుతుంది మీకు. అండ్ రోబో క్యారెక్టర్లో మంచి ఎమోషన్ బిల్డ్ అవుతుంది. ఆ పాపకి బాబుకి మధ్య అన్కండిషనల్ బాండ్ బాగుంటుంది. అండ్ లాస్ట్లో కేవ్ దగ్గర రోబో సీన్ సూపర్ అంతే. అండ్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్లో జరిగే సిచ్యువేషన్స్ మంచి ఇంట్రెస్ట్ని బిల్డ్ చేస్తాయి. ఫ్యామిలీ దగ్గర వచ్చి ఒకసారి ట్రై చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఇవన్నీ మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.